నేస్తాలు, నేనే మీ పార్థసాయిని. నేను ఈరోజు మళ్ళీ మీ అందరికీ ఒక కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఇంట్లోకి వస్తూనే పుస్తకాల బ్యాగ్ని చాలా కోపంగా విసిరేశాడు వేణు. ఆ శబ్దానికి వాళ్ళమ్మ, ఏంటి నాన్న అలా విసిరేస్తున్నావు, ఒక దగ్గర పెట్టుకోవచ్చుగా అంది. అమ్మా, ఈరోజు పనిష్మెంట్ మళ్ళీ తీసుకున్నా, చాలా హోంవర్క్ ఉంది, కాస్త సహాయం చేయమ్మా అన్నా నువ్వు చేయలేదు అని మొహం ముడుచుకుని కోపంగా అంటున్న వేణు దగ్గరికి వెళ్ళింది వాళ్ళమ్మ. తప్పు నాన్న, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. నిన్నంతసేపు ఆటలాడే బదులు కాసేపు హోంవర్క్ చేసుకోవచ్చుగా అంది. ఏంటమ్మా కాస్త సహాయం చేయవు కానీ ఎప్పుడు ఇదే మాట. బాలు వాళ్ళ అమ్మ అయితే తనకి ఎంచక్క మొత్తం వర్క్ అంతా రాసి పెడతారంట తెలుసా అని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు వేణు. లక్ష్మి ఎప్పుడు ఈ గొడవే, తన పని తను చేసుకోవాలని ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో అనుకుంటూ పనిలో పడిపోయింది. ఆడి ఆడి ఆకలేసి 6:30కి ఇంటికి వచ్చాడు వేణు. పాలు కల్పించి తాను కాఫీ తాగుతూ కూర్చుంది వాళ్ళమ్మ. ఇంతలో బయట నుంచి కీచ్ కీచ్మని పెద్దగా అరుపులు వినిపించాయి. వరండాలోకి వెళ్ళి చూసింది. ఓ కోతిపిల్ల వైర్లపైన అటు ఇటు తిరుగుతూ నానా అవస్థలు పడుతుంది. అమ్మా, తల్లి కోత పైకెక్కి పిల్లని వీపుపై ఎక్కించుకొని కిందకి తీసుకురావచ్చుగా అన్నాడు వేణు. తీసుకురావచ్చు, కానీ కోతిపిల్ల కూడా దిగడం నేర్చుకోవాలి కదా. ఎప్పుడు తల్లి సహాయం చేస్తుంటే తనకు తానుగా దిగడం ఎప్పుడు నేర్చుకుంటుంది? అందుకే తల్లి కోతి అలా చేస్తుంది అంది లక్ష్మి. కాసేపటికి పిల్ల కోతి కిందకి దిగింది. అమ్మయ్య అనుకుని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. రాత్రి 10 అయినా వేణు నిద్రపోవట్లేదేంటని వాళ్ళ అమ్మ హాల్లోకి వెళ్ళి చూసింది. వేణు బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా కాలేదా నాన్న, నేను సాయం చేయనా అంది జాలేసి. వద్దమ్మా, అయిపోవచ్చింది. ఎప్పటికైనా నేను నేర్చుకోవాలనే కదా నువ్వు ఎన్ని రోజులు సాయం చేసేదాన్ని కాదు. అర్థమైందమ్మా, నన్ను క్షమించు అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చుట్టుకున్నాడు. కోతిపిల్ల వల్ల కొడుకులో మార్పు వచ్చిందనుకొని సంతోషించింది వాళ్ళమ్మ. కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ పడుకోబెట్టేందుకు లోపలికి తీసుకువెళ్ళింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. అప్పుడే మనం సుఖంగా ఉండగలం. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు.